నమస్తే సార్. నమస్తే అండి. వెంకటేష్ గారు, సో ఆల్రెడీ నిన్నటితో మేమంతా బస్సు యాత్ర కూడా ముగింపు సభ చూస్తాం, జగన్ గారి వ్యాఖ్యలు చూస్తాం. ఇంకా ఆయన బహిరంగ సభలతో ఎల్లుండి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ వారాహి విజయ పేరుతో, అలాగే ప్రజాగాలంతో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రచారంలో దూకుడు పెంచడం చూస్తాం. సో ఓవరాల్గా ఎన్ని చేస్తున్న ప్రజల నాడి పట్టుకోవడంలో వాళ్ళు అనుసరించే వ్యూహాలంటే ఎలా ఉండబోతున్నాయి అనుకోవాలి? ఈసారి ఏ మంత్రం ఫలించబోతుంది అనుకోవాలి? ముఖ్యంగా ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సోదరులకి, అలాగే మీకు, మీ యాజమాన్యానికి అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. నమస్తే, చెప్పండి. మీరు అన్నట్లుగా ఈసారి వైఎస్ఆర్సీపీ యొక్క ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం లేదా ఎలక్షన్లకు వెళ్ళే విధానం, ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకుంటే వారి యొక్క మేనిఫెస్టోనే వారిని విజయ తీరాలకు చేరుస్తుందేమో అని నాకైతే అనిపిస్తుంది. మన భాజపా మిత్రులు చెప్పినట్టుగా 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ పరిపాలించిన విధానం, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోకి సంబంధించి ఆ మేనిఫెస్టోలో ఎంతవరకు అద్భుతమైన సుస్థిరమైన పరిపాలన చేశారు. అలాగే 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అన్ని ఆయన చెప్పిన స్కీమ్స్ అన్ని కూడా చేయలేకపోయిన మాట వాస్తవం. అయితే ఏదైతే మేజర్ గా సామాన్యుడికి అందుబాటులో ఉన్నటువంటి, సామాన్యుడికి వెళ్లాల్సినటువంటి స్కీమ్స్ ఏవైతే చేశారు కాబట్టి వాళ్ళు 90% మేము చేశాము, మేనిఫెస్టో చేశామని కూడా వాళ్ళు కూడా అదే అంటున్నారు. అయితే క్రెడిబిలిటీ ఎవరికి ఉంది అనేది మాత్రమే ఇక్కడ. మేనిఫెస్టోలో ఎన్ని అద్భుతమైన కథనాలు రాసుకున్నప్పటికీ వీటిని నెరవేర్చే వాళ్ళు ఎవరు, ఏ స్థాయిలో ఎంత శాతం నెరవేరుస్తారు అనేది సామాన్య ప్రజలు గ్రహిస్తారు. దాన్ని బట్టే ఈ విజయ అవకాశాలు రెండు వైరు వర్గాలకి కూడా విజయ అవకాశాలు ఉంటాయని చెప్పేసి నా భావన. ఓకే, ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కాస్త ఆ విషయంలో కాస్త ఎక్కువ మార్కులే వేయాల్సి ఉంటుంది. కాబట్టి చూడాలి. మేనిఫెస్టోనే